దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న పశ్చిమ బెంగాల్ ఫలితం మీద అందరూ నరాలు తెగ ఉత్కంఠతతో చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఫలితం ఎటువైపు వస్తుంది? పశ్చిమ బెంగాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతతో ముందుంటుందా, లేకుంటే సాధారణంగా టీఎంసీకే మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం మమతా వహిస్తారన్నది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఒక ఎత్తైతే పశ్చిమ బెంగాల్లో వస్తున్న ట్రెండ్స్ మరో ఎత్తులా పరిణమిస్తున్నాయి. ఒక దశలో తమిళనాడు 110 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యతలో ఉంటే భారతీయ జనతా పార్టీ 116 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నట్టు ఫస్ట్ ట్రెండ్స్ చెబుతున్నాయి. రైట్, ఓవరాల్గా 5 రాష్ట్రాల ఎన్నికల మీద మనకు మా ప్రతినిధి సదా లైవ్లో రెడీగా ఉన్నారు. సదా, ఏం చెప్తారు? తమిళనాడు ఫలితం ఎట్లా ఉంది? విజయ్కి పర్ఫార్మెన్స్ ఎక్కువగా పర్ఫార్మెన్స్ చూపించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ 20 నుంచి 30 సీట్లు విజయ్కి అంటున్నారు. ఏఐడిఎంకి 47 సీట్లు అంటున్నారు విజయ్కి, ఏఐడిఎంకి 30 అంటున్నారు. విజయ్ అదేవిధంగా ఏఐడిఎంకి కలిసి ఎట్లా ఉంటుంది? రకరకాల అంచనాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఎట్లా ఉంది మీ అంచనా? తమిళనాడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎట్లా ఉంది? తమిళనాడుకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం డిఎంకే లీడ్లో ఉంది. సో డిఎంకే ఇప్పటి వరకు 87 సీట్లలో లీడ్లో ఉంది. ఆ తర్వాత టీవీకే ఏఐడిఎంకేను వెనక్కి నెట్టి టీవీకే ముందుకెళ్ళింది. విజయ్ పార్టీ టీవీకే ముందుకెళ్ళింది. నెక్స్ట్ ఏఐడిఎంకే 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పటి వరకు వచ్చింది ఇది ఎర్లీ ట్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించినవి. సో దీనిలో ఈ రిజల్ట్ ప్రకారం మరొకసారి అధికార డిఎంకే మళ్ళీ పగ్గాలు చేపట్టబోయే అవకాశాలు దీన్ని చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో యాక్చువల్గా డిఎంకేకి ఒక యాక్సిస్ మై ఇండియా తప్ప మిగతా అన్ని సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో సో మళ్ళీ తిరిగి రెండోసారి అధికారం చేపడుతుందని చెప్పాయి. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ ఎర్లీ ట్రెండ్స్ చూస్తే మనకు కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు కేరళ కానీ తమిళనాడు కానీ ఈ 2 రాష్ట్రాల్లో ఎప్పుడైనా కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీని నెక్స్ట్ టైం వేరే పార్టీకి స్విఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది కంటిన్యూస్గా వస్తుంది. సో ఒక లాస్ట్ 40 to 50 ఇయర్స్ తమిళనాడు రాజకీయాల్లో చూస్తే అటు డిఎంకే అలాగే ఏఐడిఎంకే ఒకసారి వాళ్ళు వస్తే ఇంకొకసారి వీళ్ళు వస్తారు. కానీ ఈసారి మాత్రం క్లియర్గా రెండోసారి వరుసగా ఇటు స్టాలిన్ మళ్ళీ రెండోసారి అధికారంలోకి రాబోయే అవకాశాలు అయితే మనకు ఈ ఎర్లీ ట్రెండ్స్ను చూస్తే కనిపిస్తున్నాయి. అలాగే ఈ తమిళ రాజకీయాల్లో ముఖ్యంగా ద్రవిడన్ పొలిటిక్స్ పైన ఎక్కువగా బేస్ అయి ఉంటాయి. అలాగే దీని తర్వాత నెక్స్ట్ కరుణానిధి కానీ జయలలిత కానీ వాళ్ళ బేస్ మీద ఎక్కువగా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ బేస్ మీద ఎక్కువగా గతంలో రాజకీయాలు జరిగేవి. వాళ్ళ పర్సనల్ ఇమేజ్ తోటి కూడా ఓట్లు ఎక్కువగా పడాయి. కానీ ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ మాత్రం దీనిలో కరుణానిధి లేడు, జయలలిత లేడు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కానీ పార్టీలకు సంబంధించిన క్యాడర్ కానీ ఈ అంశాలపైన ఎక్కువగా ఈసారి ఎలక్షన్స్ జరిగాయి.